నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం రూరల్గా ఉండే మున్సిపాలిటీలు ఉండే కార్పొరేషన్స్ ఉండే సర్పంచులు ఉండే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉండే 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 61 మంది సర్పంచులు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండ్రి. అసలుంటిది మొత్తం మటాజ్ చేసి 16 మందికి తీసుకొచ్చిరా మొత్తం. ఇంకొక మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చిన్నగా చేసి అందరికీ పరిపాలన మంచిగా ఉండాలి, బాగా అభివృద్ధి చెందాలి, ఎవరి మున్సిపాలిటీ వాళ్ళది మంచిగా 25,000 30,000 పెట్టి ఒక చైర్మన్ పెట్టి 20 మంది కౌన్సిలర్లను పెట్టి 28 మంది కార్పొరేటర్లను చేస్తే బ్రహ్మాండంగా నెలకు వాళ్ళకి పైసలు ఇచ్చి 300 కోట్ల చిల్లర ప్రతి నెల ఇచ్చి అభివృద్ధి కోసం వాళ్ళ ట్యాక్సులు వసూలు చేసి కొత్త డెవలప్మెంట్ సరౌండింగ్ అంతా కూడా మంచిగా 3 మున్సిపాలిటీలు 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు బ్రహ్మాండంగా నడిచేదాన్ని సత్యనా చేసి 220 మందిని తీసేసి 16 మందిని చేసారు మా దగ్గర. ఇంకా ఎట్లా అంటే మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేశారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేశారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000. అట్లా రకరకాలు చేశారు. ఇది పద్ధత, ఇది ఆలోచన చేయండి. పూర్వం ఒక 9 మున్సిపాలిటీలు ఉప్పల్ కానీ సూరారం కానీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పటికాడ పందులు కొట్లాడుతున్నాయి, మోరీలతో దిక్కు లేదు, దివాన్ లేదు. 150 డివిజన్లు ఉన్నాయి పాత మున్సిపాల్. అక్కడంతా డబ్బులన్నీ కూడా బంజారాయిల్కు జూబ్లీహిల్స్కు అక్కడే ఫైనాన్షియల్ సిటీకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మా తాను ఇంకా కీసర జిహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, బెంకిటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు, దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరా. ఆడ ఫైనాన్షియల్ సిటీలనేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్నేమో ₹1 కోటి పోతుంది. దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దీన్ని ఎట్లా కలుపుతారు ఒక జిల్లాకు? దీన్ని కూడా అభివృద్ధి చేయి, 300 చేయి, తప్పు లేదు. దీన్ని మొత్తం మోరీలకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి, మొత్తం జిహెచ్ఎంసీలో డెవలప్ చేయి, రోడ్లు డ్రైనేజీలు. ఇది ఎట్లా బంజారాట్ ఎట్లుందో మా కీసరా మా మేడ్చల్ నియోజకవర్గం కూడా డబ్బులు ఇచ్చి డెవలప్ చేసి చేయి. ఎందుకంటే ట్యాక్సులు రేపు సమానం అవుతాయి. ఈడెవడ ట్యాక్స్ ఎంత, ఈడ హైదరాబాద్లో ఎంత కడతారో ఆడ కూడా అంతే కట్టవలసి వస్తుంది, అన్నీ సమానం కట్టవలసి వస్తుంది. తప్పులేదు, కానీ ఈ రకంగా డెవలప్ కూడా చేయాలి. ఇప్పుడు మా జవహర్ నగర్ ఉంది, 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రూపాయి ఇస్తలేరు. ఇంకో కొత్తగుట్ట రామ్కి వాళ్ళు కొత్త చెత్తకుండా ఇంకోటి తయారు చేసి గబ్బు వాసలు. ఇప్పుడు 2 ఏళ్ల సంది నీళ్ళలో పొల్యూషన్, భూమిలో పొల్యూషన్, వాటర్లో పొల్యూషన్, ఎయిర్లో పొల్యూషన్, మొత్తం రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. దమ్మాయిగూడ జవహర్ నగర్ నాగారం 3 మున్సిపాలిటీ. మొదలు ఆ చెత్త సాఫ్ చేయమని చెప్పిన నేను, ఆ చెత్త కూడా క్లియర్ చేయమని. దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపి ఒక రోడ్లు సరిగా లేవు. మేము ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, అన్నీ చేసినాం, రిజర్వాయర్లు కట్టి. ఇప్పుడు అంత ఘోరం ఉన్నది. దయచేసి ఇప్పుడు అదే కమిషనర్ గారు చెప్పినాం, మమ్మల్ని కూడా రేపు రమ్మన్నాడు, ఇంక్లూడ్ చేసాడు. చెప్తే తప్పకుండా అన్ని వార్డులు సమానం చేయాలి. ఇంకా 10 పెరిగితే పెరుగుతాయి, ఇంకో 20 అయితే పెరుగుతాయి. తప్పేముందా? లీడర్లు అయితే మా తను అయితే మొత్తం 440 మంది లీడర్లు ఉండి ఎవరికి ఇప్పుడు ఏమీ లేదు. మంచిగా ఇన్నోవా కార్లు ఎక్కి బంగారం లెక్క తిరుగుతారు. ఒక్కొక్క వార్డులో 400 ఇన్నోవాలు ఉండే మా తాను. అసలు ఇప్పుడు 16 ఇన్నోవాలే అవుతుంది. అంత ఘోరమైంది. జిహెచ్ఎంసీ చేయండి, అభివృద్ధి చేయండి, రింగ్ రోడ్ చేయండి, జిహెచ్ఎంసీ చేయండి. కానీ డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రజలకు బాగా డెవలప్ చేసి రోడ్లు డ్రైనేజు పొల్యూషన్ లేకుండా చేసి జిహెచ్ఎంసీ కలిపిర్రు కదా. అభివృద్ధి ఫండ్స్ రిలీజ్ చేయి, మస్తు పైసలునే జిహెచ్ఎంసీలో బంజారాయిల్లో. ఇక్కడ పెట్టకుంటే అక్కడ అన్ని పెట్టారు, మా మేడ్చల్లో పెట్టి అభివృద్ధి చేసి కలుపురు. జై తెలంగాణ. అడగాలి కదా, లేదు ఎట్లయితుందా? నువ్వే చెప్పు. వాళ్ళ మోరీలే లేవు, పేకటీలు ఉన్నాయి, రోడ్లే లేవు,